హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. ఈరోజు వీడియో గోబీ 65 ఎలా చేయాలో చూద్దామా. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా అంతే టేస్ట్తో వస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీడియం సైజ్ది గోబీ ఒకటి తీసుకోండి. చిన్నది కాదు, అలానే పెద్దది కూడా కాకుండా మీడియం సైజ్ గోబీ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ కూడా మీడియం సైజ్ గోబీకి కరెక్ట్గా సరిపోతాయి. చలికాలం కాబట్టి గోబీ కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. గోబీలో అసలు పురుగులు గడ్డ ఏమీ రావట్లేదు. మీకు కాలీఫ్లవర్ అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి తప్పకుండా ఒకసారి తెచ్చుకోండి. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లోనే ఒక్కసారి గోబీ 65 చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. అచ్చం హోటల్స్లో ఎలా అయితే చేస్తారో ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా గోబీని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదండి, అలానే మరీ పెద్దవి కూడా కాకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుంటే పకోడీ వేయడానికి వీలుగా బాగుంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. గోబీ ములిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకోండి. ఇలా ఎందుకు వేస్తామంటే కొంచెం ఏమైనా పురుగులు మట్టి ఏమైనా ఉన్నా సరే పోతాయి కాబట్టి ఈ విధంగా వాటర్లో వేసి స్టవ్ మీద పెడతాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఎక్కువ ఉడికించే అవసరం లేదండి. ఒక 2 ఉడుకులు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. గోబీ అనేది 30% వరకు కూడా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఒక స్టైనర్తో పక్కనైనా పెట్టేసుకోండి, లేదు అన్నా సరే వాటర్ అన్నీ తీసేసుకుని గోబీ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కూడా మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేస్తున్నాను. ఎక్కువ తింటే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. కావాలితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోండి. మీరు వేళ్ళు అనేది తీస్తే వేళ్ళకి ఈ విధంగా కోటింగ్లా పడాలన్నమాట. మసాలా అనేది ఇలా పడితే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గోబీని కూడా ఇందులో యాడ్ చేసుకుని గోబీకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ అయినా సరే మనం పక్కన పెట్టుకోవాలండి. మసాలా అనేది గోబీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇదనే కాదు, మీరు ఏ పకోడీ వేసినా సరే ఒక 1/2 అవర్ అయినా సరే పక్కన పెట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. పక్కన ప్లేట్ పెట్టేసుకుని టిష్యూ ప్లేట్ మీద పెట్టుకుని పక్కన రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అనమాట. గోబీ కొంచెం చిన్నది ఏవైనా ఉంటే అందులో తీసుకుని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేయగానే అది పైకి వచ్చేసేయాలన్నమాట. హీట్ అయి ఉంటుంది. అప్పుడు ఈ విధంగా పైకి వస్తే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని గోబీ యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం కలుపుకూడదనమాట. పకోడీ ఏ విధంగా అయితే వేస్తామో విడివిడిగా తీసి అదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలానే ఉంచండి. 1 నిమిషం తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి. మీరు వెంటనే తీసేస్తే మసాలా అంతా కూడా స్టైనర్ ఉంటుంది కదా, దానికి పట్టేయడం లేదు అంటే ఆయిల్లోనే వచ్చేయడం చేస్తుందన్నమాట. గోబీకి పట్టకుండా ఇలా 1 నిమిషం తర్వాత కలుపుకుంటే మసాలా విడిపోకుండా చక్కగా వస్తుంది. ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే మొత్తం అంతా కూడా పకోడీ వేసేసుకుని పక్కన టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనికి కాంబినేషన్ కింద పచ్చిమిర్చి నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిది కాకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పచ్చిమిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా వేసేస్తే పచ్చిమిర్చి పేలే ఛాన్స్ ఉంటుందండి. అదే చిన్న ఘాట్లు పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన గోబీ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే గోబీ 65 రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇది ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా ఈ రూబీ సిస్టర్స్కి చెప్పేసేయండి. మరి లేట్ ఎందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.